అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 67వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింత మందికి చేరువవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వు ఇంకేం మాట్లాడవా? త్వరగా కళ్ళు తెరిచి నాతో మాట్లాడు బావా! నీ మాట కోసమే నేను తప్పించిపోతున్నానని అంటుంది. ఆమె కన్నీళ్లు అతని చేతికి తాకుతూ ఉంటాయి. నర్స్ వచ్చి, మేడం మీరిక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి అని అంటుంది. దివి తన కన్నీళ్లు తుడుచుకుంటూ అని అతని చేతికి ఒక ముద్దిచ్చి బయటకొస్తుంది. చైత్ర అక్కడ ఉండడం చూసి అమ్మా అని అంటూ చైత్రని హత్తుకుంటుంది దివి. డాక్టర్ చెప్పారు కదా ధీరజ్కి ఏం కాదు. నువ్వు బాధపడకమ్మా అని తన తల నిమురుతూ అంటుంది చైత్ర. కానీ బావ నాతో ఇంకా మాట్లాడడం లేదమ్మా అని బాధగా అంటుంది దివి. కాసేపు ఆగు తల్లి, ధీరజ్ నీతో తప్పకుండా మాట్లాడతాడు అని మెల్లిగా అంటుంది చైత్ర. దివికి కళ్ళు తిరుగుతూ ఉంటే అమ్మా నా కళ్ళు తిరుగుతున్నాయని మెల్లిగా అంటుంది. చైత్ర కంగారుగా తనని కుర్చీలో కూర్చోబెట్టి కన్నయ్య దివి కోసం ఏదైనా జ్యూస్ తీసుకొనిరా అని అంటుంది. అద్విక్ అలాగే అమ్మా అని చెప్పి ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్తాడు. వదిన, నువ్వు అన్నయ్య గురించి కంగారు పడకుండా ఏదైనా తిను. ముందే వట్టి మనిషివి కూడా కావు కదా అని అద్దు అంటుంది. బావ నాతో మాట్లాడేంత వరకు నాకేం వద్దొదినా అని మెల్లిగా అంటుంది దివి. దివి మొండిగా చెయ్యకు. ధీరజ్ స్పృహలోకి రావడానికి నైట్ అవుతుంది అని డాక్టర్ చెప్పారు కదా! నువ్వు నైట్ వరకు ఇలా తినకుండా ఉంటే మంచిది కాదు దివి అని అంటుంది చైత్ర. ప్లీజ్ అమ్మా! నన్ను అర్థం చేసుకో. నేనిప్పుడు తిన్నా కూడా అది నాకు పట్టదు అని అంటుంది దివి. అంతగా మొండిగా బిహేవ్ చేసేసరికి చైత్ర తనని ఫోర్స్ చేయలేకపోయింది. విక్రమ్ అనిరుద్‌కి సూప్ తాగిపిస్తూ ఉంటాడు. విక్కీ ఒకసారి చిన్నారికి కాల్ చేయవా? నేను తనతో మాట్లాడాలి అని అంటాడు అనిరుద్. ఇప్పుడు చిన్నారితో మాట్లాడడం అవసరమా అని అంటాడు విక్రమ్. అది కాదు విక్కీ. నేను తనకి రోజూ కాల్ చేసి మాట్లాడతాను కదా! నేను కాల్ చేయలేదని తను కంగారు పడుతూ ఉంటుంది. అందుకే ఒక్కసారి తనతో మాట్లాడతాను విక్కీ అని చెప్తాడు అనిరుద్. అవునా? సరే, నేను అరుణ్‌తో చెప్పి నీతో మాట్లాడిస్తానులే. నువ్వు ముందు పూర్తిగా ఈ సూప్ తాగు అని అంటాడు విక్రమ్. మామయ్యతో చెబుతావా? వద్దు విక్కీ. నాకు ఎంబారసింగ్‌గా ఉంటుంది అని కళ్ళు చిన్నగా చేసి అంటాడు అనిరుద్. విక్రమ్ నవ్వుతూ ప్రేమిస్తున్నప్పుడు ఎంబారస్మెంట్ ఎందుకురా అని అంటాడు. ఏమో విక్కీ, నాకు అలాగే కొంచెం ఎలాగో అనిపిస్తూ ఉంటుంది అని అంటాడు చిన్న. నువ్వు అలా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. అరుణ్‌తో నేను మీ విషయం ఎప్పుడో మాట్లాడేశాను. అరుణ్‌కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు ఎంబారసింగ్‌గా ఫీల్ అవ్వకుండా ఉండు అని అంటాడు విక్రమ్. అనిరుద్ అని అంటాడు. అరుణ్ అప్పుడే అక్కడికి వస్తూ ఇప్పుడెలా ఉంది చిన్నా నీకు అని అడుగుతాడు అరుణ్. పర్వాలేదు మావయ్య అని అంటాడు అనిరుద్. అక్కడ అంతా ఓకేనా అని అడుగుతాడు విక్రమ్. విక్కీ, ఆపరేషన్ సక్సెస్ అయిందంట అని అంటాడు. విక్రమ్‌కి అప్పటి వరకు ఉన్న ఆ కాస్త టెన్షన్ కూడా పోతుంది. ఎవరికి ఏమైంది విక్కీ అని అడుగుతాడు అనిరుద్. కంగారు పడకు చిన్నా, ధీరజ్‌కి చిన్న ఆపరేషన్ అయింది. అదే ఎలా జరిగిందో ఎలా ఉందోనని అడుగుతున్నా అంతే అని అంటాడు విక్రమ్. అనిరుద్ ఓహ్! అని అంటాడు. ఇంకొక విషయం చెప్పాలి కూడా విక్రమ్ అని అంటాడు. విక్రమ్ ఏంటని అడుగుతాడు. మనుకి మిస్‌క్యారేజ్ అయిందంట అని అంటాడు అరుణ్. మను పేరు వినగానే అనిరుద్ కాస్త బాధగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అనిరుద్ మనుతో మాట్లాడి చాలా రోజులే అయ్యింది కాబట్టి మను మాట్లాడాలి అనుకున్నా అనిరుద్ తనతో మాట్లాడడం లేదు. విక్రమ్ కాస్త బాధగా ఫీల్ అయ్యి అని అంటాడు. కాసేపటికి విక్రమ్ అరుణ్ వైపు చూస్తూ రేయ్, చిన్నారికి ఫోన్ చేసి ఇవ్వరా అని అంటాడు. తనకి ఇప్పుడెందుకురా ఫోన్ అని అడుగుతాడు అరుణ్. చిన్న తన గురించి కంగారు పడుతున్నాడు. ఒకసారి మాట్లాడతాను అని అన్నాడు. అందుకే కాల్ చేసివ్వు అని అంటాడు విక్రమ్. అరుణ్ చిన్నగా నవ్వి అజితకు కాల్ చేసి అనిరుద్‌కిస్తాడు. విక్రమ్ ఇంకా అరుణ్ వాళ్ళకి కాస్త ప్రైవసీనిచ్చి వెళ్తారు. మధు ఇంటికి చేరుకుంటారు. మను ఇంకా మధు ఇద్దరూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా మధుకి ఏదో గుర్తుకొచ్చి మను ఒక నిమిషం ఇక్కడే ఆగు అని అంటాడు. మను ఎందుకని అడుగుతుంది. వెయిట్ చేయి చెప్తాను అని అంటూ ఫాస్ట్‌గా ఇంట్లోకి వెళ్ళి ఒక హారతి పళ్ళెంతో వస్తాడు. మను అది చూసి ఏంటండి ఇదంతా అని అడుగుతుంది. హాస్పిటల్ నుండి వచ్చావు కదా! ఏ చెడు గాలి తాకిందో ఏంటో అందుకే దిష్టి తీయడానికి తెచ్చాను అని చెప్తాడు మధు. తనకి దిష్టి తీసి బొట్టు పెడతాడు. అతను బొట్టు పెట్టాక ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతుంది మను. ఆ అని అంటాడు మధు. మీరివన్నీ నమ్మినట్లుగా నాకు అనిపించదు అని అంటుంది.
తనని లోపలికి తీసుకొని వెళ్తూ, "నీకు నా గురించి పూర్తిగా తెలియదు. ఇంకా జీవితాంతం కలిసే ఉంటావు కదా! తెలుసుకుంటూ ఉండు" అని అంటాడు మధు. మను ఆ మాటకి చిన్నగా నవ్వేస్తూ ఇద్దరూ కలిసి బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. మనుని బెడ్ మీద కూర్చోపెట్టి, తన పక్కన కూర్చొని "ఏమైనా కావాలంటే అడుగు" అని అంటాడు మధు. మను అలాగే అని అతని భుజం మీద తల పెట్టుకుంటుంది. "కడుపేమైనా నొప్పిగా ఉందా?" అని అడుగుతాడు మధు. మను కొద్దిగా పెయినొస్తోంది. మధు కడుపు మెల్లిగా నొక్కుతూ, "నా వల్లే కదా నీకిలా అయ్యింది" అని అంటాడు. మను అయోమయంగా అతన్ని చూస్తూ, "మీరు కారణం ఎలా అవుతారు?" అని అడుగుతుంది. "నువ్వు కన్సీవ్ అవ్వడానికి నేనే కదా కారణం. నువ్వు కన్సీవ్ కాకపోయి ఉంటే ఇలా అయ్యేదే కాదు కదా" అని అంటాడు మధు. "ఊరుకోండి మధు గారు. మీరు మాట్లాడేది ఎలా ఉంది అంటే, ఇంకా నేనెప్పుడూ కన్సీవ్ అవ్వకూడదు అని మాట్లాడుతున్నట్టుగా ఉంది మీరు" అని అంటూ చెప్తుంది మధు. "ఒకవేళ కష్టమైతే వద్దులే" అని అంటాడు మధు. మను "మధు గారు" అని అంటూ అతని గుండెల్లో తలదాచుకుంటూ, "మీరా విషయం మాట్లాడకండి. నాకు అంతా ఎలానో ఉంది" అని అంటుంది మను. "ఎలా ఉంది?" అని ఆమె తల ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు మధు. మను సిగ్గుగా కళ్ళు వాల్చేస్తూ ఉక్కిరిబిక్కిరైనట్టుగా అనిపిస్తుంది. ఏదో కావాలనిపిస్తోందని అంటుంది. మధు నవ్వుతూ తనని హత్తుకొని, "నువ్వు కోలుకోగానే మనం కూడా ప్లాన్ చేసుకుందాంలే" అని అంటాడు. మను అని అతని గుండెల్లో తలదాచుకుంటూ ఉంటుంది. సాయంత్రం వరకు ధీరజ్‌కి స్పృహ రాదు. అతనికి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంది దివి. తనకి తోడుగా అద్దు, అద్విక్ ఇంకా చైత్ర కూడా ఉన్నారు. మెహతా ఆయనకి ఇచ్చిన క్యాబిన్‌లో కూర్చొని బృంద పిక్‌ని చూస్తూ ఉండగా డాక్టర్ అని పిలుస్తాడు అద్విక్. హా! అని తల పైకెత్తి అద్విక్ వైపు చూస్తాడు మెహతా. అద్విక్ మెహతా ముందు కూర్చుంటూ డాక్టర్, మా బావకి స్పృహ రావడానికి ఇంకా టైం పడుతుందా అని అడుగుతాడు. అద్విక్, నేను ఆల్రెడీ అతని స్టేటస్ చెక్ చేశాను. అతను స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అని మెహతా చెప్తాడు. అది కాదు డాక్టర్, మా సిస్టర్ మా బావ మాట్లాడేంత వరకు ఏమీ తిననని కూర్చుంది. తను ముందే కడుపుతో ఉంది. అందుకే మాకు కాస్త కంగారుగా ఉందని అంటాడు. మెహతా ఆలోచనలో పడతాడు. అతని కళ్ళ ముందు బృంద మెదులుతుంది. అతని కోసం ఆమె పడ్డ ఆరాటం కళ్ళ ముందు కదులుతుంది. ప్లీజ్ మీ సిస్టర్‌కి నచ్చచెప్పండి. తను కూడా ఒక డాక్టరే కదా! పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పండి అని అంటాడు మెహతా. మెహతా గారు, మీరు చెప్పింది నిజమే కానీ తను డాక్టర్‌గా ఆలోచించడం లేదు. జస్ట్ మా బావ వైఫ్‌గా మాత్రమే ఆలోచిస్తోందని అద్విక్ అంటాడు. నేను వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. మీరు వెళ్ళండి అని అంటాడు మెహతా. అద్విక్ అలాగే అని చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి అడగొచ్చో లేదో తెలియదు. బట్ అడగాలని అనుకుంటున్నాను. మీరు డిస్టర్బ్‌గా కనిపిస్తున్నారు. ఎనీ ప్రాబ్లమ్ అని అడుగుతాడు అద్విక్. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అద్విక్. బట్ ఐ యామ్ ఆల్ రైట్ అని చిన్నగా అంటాడు మెహతా. అద్విక్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. బృంద ఐ యామ్ రియల్లీ సారీ. నేను నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా నువ్వు ఏ రోజు నా మీద కోపం తెచ్చుకోలేదు. పైగా నన్ను ప్రతి విషయంలోనూ అర్థం చేసుకున్నావు. నువ్వు బెస్ట్ వైఫ్‌వి. కానీ నేనే బెస్ట్ హస్బెండ్ కాలేకపోయానని బాధగా ధీరజ్‌ని చెక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ధీరజ్‌కి కొద్ది కొద్దిగా స్పృహ వస్తూ ఉంది. ధీరజ్ పల్స్ చెక్ చేస్తూ పక్కన ఉన్న నర్స్‌ని అతని గురించి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. ధీరజ్ కొద్ది కొద్దిగా కళ్ళు తెరవడం చూసి అతని భుజం దగ్గర చెయ్యి వేసి మిస్టర్ ధీరజ్ అని మెల్లిగా పిలుస్తాడు మెహతా. ధీరజ్ కళ్ళు పూర్తిగా తెరిచి డాక్టర్ మెహతా వైపు చూస్తాడు. మెహతా అతని వైపు చూస్తూ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతాడు. ధీరజ్ ఓకే అని అన్నట్టుగా కళ్ళు ఆర్పుతాడు. మెహతా చిన్నగా నవ్వుతూ మీ వైఫ్‌ని పంపిస్తాను అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతాడు. దివి డాక్టర్ మెహతాని కలిసి డాక్టర్ మా బావ కండిషన్ నార్మల్‌గా అయినట్టేనా అని అడుగుతుంది. మెహతా నో దివ్యాంష. జస్ట్ అతనికి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. అతని నెర్వస్ సిస్టమ్ యాక్టివ్ కావడానికి ఇంకా టైం పడుతుంది. బట్ డోంట్ వర్రీ. హి ఈజ్ ఫైన్. అతనికి స్పృహ వచ్చింది. మీరు వెళ్లి చూడొచ్చు అని అంటాడు. దివి సంతోషంగా ఫీలవుతూ థాంక్స్ డాక్టర్ అని చెప్పి ఫాస్ట్‌గా ధీరజ్ ఉన్న రూమ్‌లోకి వెళ్తుంది. ధీరజ్ తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని డోర్ వైపే చూస్తూ ఉంటాడు. దివి లోపలికి రావడం చూసి తన ఫేస్‌లో చిన్న నవ్వు వస్తుంది. దివి అతను తన వైపే చూడడం చూసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది అతని దగ్గరికి. ధీరజ్ ఆమెను చూసి చాలా భయపడినట్టున్నావు కదా! మెల్లిగా నవ్వుతూ అడిగాడు. నీకు నవ్వెలా వస్తుంది బావా? అని కాస్త కోపంగానే అడుగుతుంది దివి. ధీరజ్ చిన్నగా నవ్వుతూ
తననే చూస్తూ ఐ హేట్ యూ దివి, ఐ హేట్ యూ సో మచ్ అని అంటూ ఆమె చెక్కిళ్ళ మీద వేలుతో మెల్లిగా మీటుతూ అంటాడు. దివి ధీరజ్ చేతిని ఆమె చేతిలోకి తీసుకొని చిన్నగా నవ్వుతూ లవ్ యూ టూ బావా, లవ్ యూ సో మచ్ అని అంటుంది. ధీరజ్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నాకేం కాలేదు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తావేంటి అని తన కళ్ళలో తిరిగిన నీళ్ళని చూస్తూ అంటాడు. దివి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ చాలా భయపడ్డాను బావా, ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది అని బాధగా చూస్తూ అంటుంది. నా ప్రాణమే నువ్వే, అలాంటిది నిన్ను వదిలి నేను వెళ్ళడం అంత తేలిక కాదని ఆ యమధర్మరాజుకి తెలిసినట్టుంది. అందుకే నన్ను బ్రతికించాడని అంటాడు ధీరజ్. దివి అతని చేతిని ముద్దాడుతూ నువ్వు ఇంకోసారి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నన్ను వదిలి వెళ్తాను అనే మాటలు మాట్లాడకు. అక్కడికి మనం చనిపోయే పరిస్థితిలో ఉన్నా గాని నీ నోటి నుండి అలాంటి మాటలు రాకూడదని అంటుంది. ధీరజ్‌కి కాస్త డ్రౌజీగా అనిపిస్తుంటే కాస్త మత్తుగా ఉంది అని అంటుంది. రేపటి వరకు అలానే ఉంటుంది బావ. ఆపరేషన్ చేశారు కదా! మత్తంత ఈజీగా వదలదని మెల్లిగా అంటుంది దివి. నాకేమైనా తినడానికి తీసుకొని రా అని మెల్లిగా దివి వైపు చూస్తూ అంటాడు. నువ్వు జ్యూస్ మాత్రమే తాగాలి బావ. ఆగు ఇప్పుడే తెస్తానని అక్కడే ఉన్న టేబుల్‌లో అద్విక్ తెచ్చిన ఫ్రూట్స్ ఉండడంతో వాటిని జ్యూస్ చేసి ధీరజ్‌కిస్తుంది. ధీరజ్ ఆమె ఇచ్చే జ్యూస్‌ని తీసుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. దివి అతను జ్యూస్ తాగకపోవడంతో తాగకుండా నన్ను చూస్తావేంటి బావ తాగు అంటుంది. ధీరజ్ ఆ జ్యూస్‌ని తన నోటి దగ్గర పెట్టి నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా! ఈ జ్యూస్ తాగు అని అంటాడు. ఇది నీకోసం బావ. నాకేం వద్దు. నేను మళ్ళీ తాగుతానులే అంటుంది. తాగు అని చెప్పాను కదా! తాగు. ముందే కడుపుతో ఉన్నవాళ్ళు ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టేసుంటారు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. హ్మ్. అని చిన్నగా ఆ జ్యూస్ తాగుతుంది దివి. మధుకి, బావకి ఏం కాలేదు కదా! అని అడుగుతాడు ధీరజ్. లేదు బావ. చిన్న దెబ్బలు తాకితే ఇద్దరు ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నారని చెప్తుంది. ధీరజ్ అని అంటాడు. దివి అతని చేయి పట్టుకొని బావ, మామయ్య ఇంకా అత్తయ్య వాళ్ళకి నీకిలా అయిందని చెప్పలేదు. చెప్పనా? అని అడుగుతుంది. వద్దు దివి వాళ్ళు భయపడతారని అంటాడు. కానీ బావ అని అంటుంటే ఉష్ నువ్వేం మాట్లాడకు కాసేపు. నేనిలా నిన్ను చూస్తూ పడుకుంటాను అని అంటాడు ధీరజ్. దివి నన్ను చూస్తూ పడుకుంటావా? అని అయోమయంగా అడుగుతుంది. ఆ! నేను నిజంగా ఈ మూమెంట్ ఊహించలేదు. నేను నీకు చేసిన అన్యాయానికి తప్పకుండా దేవుడు నన్ను తీసుకెళ్తాడని అనుకున్నాను కానీ, ఇలా నీతో మళ్ళీ మాట్లాడుతున్నానంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇదంతా నీ వల్లే అని మెల్లిగా అంటాడు. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని ఆపుకుంటూ పడుకో బావ అని మెల్లిగా అంటుంది దివి. ధీరజ్ తనకి బాధగా ఉందని అర్థం చేసుకొని కళ్ళు మూసుకుంటాడు. బావ నాకు తెలుసు నువ్వేం కోరుకుంటున్నావనేది. బట్ మాటలో చెప్పినంత తేలిగ్గా నేనిప్పట్లో నిన్ను క్షమించగలనో లేదో కూడా తెలీదు. మనం దగ్గరవుతున్నప్పుడే నేను క్షమించానో, లేదో అనేది తెలుస్తుంది అని అనుకుంటూ ధీరజ్‌ని చూస్తూ ఉంటే అక్కడే ఉంటుంది దివి. మను పడుకుంటే మధు తన కోసం సూప్ ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్తాడు. సూప్ చేసి తన దగ్గరికి వెళ్ళేసరికి మను ముడుచుకొని కడుపు దగ్గరగా పెట్టుకొని పడుకొనుంటుంది. తనకి కడుపు నొప్పి ఎక్కువగా అవుతుందని అర్థమయ్యి సూప్ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టేసి ఆమె పక్కన కూర్చొని మను అని మెల్లిగా పిలుస్తాడు. ఆ! అని మధు వైపు చూస్తుంది మను. ఒకసారిలే వేడిగా సూప్ చేశాను తాగు. కాస్త రిలీఫ్‌గా ఉంటుంది అని అంటాడు మధు. నాకొద్దు మధు గారు. నాకంతా ఎలానో ఉందని మెల్లిగా చెప్తుంది. అలా అనకు మను. కాస్త తాగు అని తనని లేపి కూర్చోబెట్టాడు. మను మెల్లిగా అతని భుజం సహారా తీసుకొని కూర్చొని అతను తాగిపిస్తుంటే తాగుతూ ఉంటుంది. తను తాగాక బౌల్ అక్కడే పెట్టేసి ఆమెను హత్తుకొని కడుపు మీద చిన్నగా ప్రెస్ చేస్తుంటాడు. చాలా పెయిన్‌గా ఉందా? అని మెల్లిగా అడుగుతాడు మధు. హ్మ్. అని అతని గుండెల మీద తల పెట్టుకొనుంటుంది మను. నేనున్నాను కదా తగ్గిపోతుందిలే అని అంటాడు. మను కళ్ళు మూసుకొని మీకు దగ్గరగా ఉంటే నాకు కాస్త ఉపశమనంగా ఉందని అంటుంది. మధు ఆమె పాపిట్లో ముద్దు పెడుతూ నీకెప్పుడూ అలానే ఉండేలా నేను చూసుకుంటానని చిన్నగా అంటాడు. మను అతని కౌగిల్లోనే నిద్రపోతుంది. మధు ఆమెను చూస్తూ ప్రేమ అంటే ఏంటో దివ్యమలో చూశాను. నీ దగ్గర నేర్చుకుంటున్నాను. ప్రేమిస్తే ఇంత బావుంటుందని అర్థమైంది. నీ తోడు నన్ను కంప్లీట్ చేస్తుందని అర్థమయింది. నీ చెయ్యి ఇక ఎప్పటికీ వదలను మను. ఇట్స్ మై ప్రామిస్ అని ఆమెని ఇంకా దగ్గరగా అదుముకుంటాడు. అజిత అనిరుద్ కాల్ చేయలేదని డల్‌గా లైబ్రరీలో కూర్చొని ఉంటుంది. తనకసలు దేని మీద ఇంట్రెస్ట్ కలగడం లేదు. అనిరుద్ గురించి ఆలోచిస్తూ ఉంది. తను అతని గురించి ఆలోచిస్తూ ఉండగా అరుణ్ ఫోన్ నుండి తనకు కాల్ రావడంతో డ్యాడీ చేస్తున్నాడేంటి అని అనుకోని లైబ్రరీ బయటకొచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అంటుంది. చిన్నారి అని మెల్లిగా పిలుస్తాడు అనిరుద్. అనిరుద్ వాయిస్ గుర్తుపట్టి ఆర్య అని ఆశ్చర్యంగా పిలుస్తోంది. అని అన్నాడు అనిరుద్. నువ్వేంటి నాన్న ఫోన్ నుండి కాల్ చేస్తున్నావు?
అని అయోమయంగా, ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ అడిగింది. అది తర్వాత చెప్తాను గానీ, నువ్వు బాగా కంగారు పడ్డావా అని అడిగాడు. ఆ! అవును కదా! నేను నీ మీద కోపంగా ఉన్నాను. నేను నీతో మాట్లాడను. అసలు నిన్నటి నుంచి నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నువ్వు నాతో మాట్లాడకు అని కోపంగా అంటుంది అజిత. కిన్నారి, ఇప్పుడు నేను నీ ముందుంటే అయిపోయేది. ముందుకొచ్చిన నీ పెదాలను నా పెదాలతో బంధించేవాణ్ణి అని అంటాడు అనిరుద్. అతని మాటలకి అజిత బ్లష్ అవుతూ ఆర్య అని అంటుంది. "హ్మ్, చెప్పు అని అంటాడు అనిరుద్. మాటలతో నన్ను బానే మాయ చేస్తున్నావు గానీ, నువ్వసలు నాకెందుకు కాల్ చేయలేదు అని అలిగినట్టుగా అడుగుతుంది అజిత. వీడియో కాల్ ఆన్ చెయ్యి. నీకే అర్థమవుతుందని అంటాడు. ఆ! అని అజిత వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది. అనిరుద్‌ని చూడగానే ఆర్య అని కంగారుగా అంటుంది. వీడియో కాల్‌లో అతని తలకి గాయం కనిపిస్తుంటే కంగారుగా చూస్తూ ఉంటుంది అజిత. చిన్నారి కంగారు పడకుండా నేను చెప్పేది విను అని తన పరిస్థితి అర్థం చేసుకుంటూ అంటాడు. కంగారు పడకుండా ఎలా ఉండాలి? అసలేమైంది నీకు? ఎక్కడున్నావని కంగారుగా అడుగుతుంది. చిన్న యాక్సిడెంట్ జరిగింది. అందుకే నీకు కాల్ చేయలేకపోయాను అని అంటాడు. ఎప్పుడు జరిగింది అని కంగారుగా అడుగుతుంది. నిన్న జరిగింది చిన్నారి. ఇప్పుడు నేను బానే ఉన్నాను. యూ డోంట్ వరీ. విక్కీ ఇంకా మామయ్య ఇక్కడికొచ్చారని అంటాడు. మామయ్య ఇంకా నాన్నొచ్చారా? అని ఆశ్చర్యంగా అడిగిద్ది. అను ఆ! అని అంటాడు. అజిత, విక్రమ్ కంగారుగా అరుణ్‌ని ఎక్కడికో తీసుకొని వెళ్ళడం గుర్తు చేసుకొని, అంటే మామయ్య, నాన్న నీకోసమే కంగారుగా బయలుదేరారా? అని అడిగింది. అనిరుద్ ఆ! అని అంటాడు. అజిత చిరుకోపంగా మొహం పెట్టి, నేనడిగినా నాకేం చెప్పలేదని అంటుంది. అనిరుద్ చిన్నగా నవ్వుతూ, ఇదిగో ఇలా కంగారు పడతావని చెప్పలేదు. నీకే కాదు, ఇంకా మమ్మీకి కూడా చెప్పలేదు అని అంటాడు. నేను కూడా నీ దగ్గరికొస్తానంటుంది. అనిరుద్ ఆమె మాటలకి నవ్వేస్తూ, నేనే కొన్ని రోజుల్లో అక్కడికి వస్తాను. నువ్వు కంగారు పడకుండా ఉండని అంటాడు. అజిత అది కాదు అని అంటుంటే, నా మాట విను బుజ్జీ. నువ్విక్కడికొస్తే అమ్మ వాళ్ళు కంగారు పడతారు. అందుకే వద్దంటున్నాను. నేను నీతో రోజు కాల్‌లో మాట్లాడతాను సరేనా? అంటాడు అనిరుద్. ఆ! అలాగే అని ఇష్టం లేకుండానే అంటుంది అజిత. అనిరుద్ చిన్నగా నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. 2 రోజుల వరకు ధీరజ్‌ని ఐసీయూలో ఉంచి, ఆ తర్వాత నార్మల్ వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. ధీరజ్‌ని దగ్గరుండి చూసుకుంటూ ఉంది దివి. తనని రెస్ట్ తీసుకోమని ధీరజ్ ఎంత చెప్పినా వినకుండా తనకి నచ్చినట్టు చేస్తుంది. బేబీ, ఎందుకు నా మాట వినవు? కాస్త రెస్ట్ తీసుకోవే. నువ్వు నా కోసం ఇలా నిన్ను నువ్వు మర్చిపోవడం నాకు నచ్చడం లేదని అంటాడు ధీరజ్. నేను నన్ను ఏం మర్చిపోలేదు. నేను జాగ్రత్తగానే ఉంటుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా! అని అంటుంది. ధీరజ్ అది కాదే అని అంటుంటే డాక్టర్ వస్తున్నారు. నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉండు అని అంటుంది దివి. మెహతా రావడం చూసి ధీరజ్ కూడా సైలెంట్ అవుతాడు. మెహతా వచ్చి ధీరజ్ ఫైల్‌ని చెక్ చేసి దివ్యాంష, మీ హస్బెండ్‌కి 2 మంత్స్ మెడికేషన్స్ ఉన్నాయి. అవి కరెక్ట్‌గా యూజ్ చేయండి. అప్పుడు త్వరగా కోలుకుంటాడని అంటారు. దివి చిన్నగా నవ్వి ఓకే డాక్టర్ అంటుంది. డాక్టర్ నేను ఎప్పుడు ఇంటికెళ్ళొచ్చు అని అడుగుతాడు ధీరజ్. రేపు ఈవినింగ్‌కి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మైండ్‌కి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి అని అంటాడు మెహతా. ఓకే డాక్టర్ అని అంటాడు ధీరజ్. మీరు కోలుకున్నాక మీరు ఇంకా మీ వైఫ్ మా ఇంటికి రావాలి అని అంటాడు మెహతా. దివి అయోమయంగా మెహతా వైపు చూసి ధీరజ్ వైపు చూస్తుంది. మెహతా దివి ఎక్స్‌ప్రెషన్ చూసి మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? అంటాడు. దివి ఇంకా ధీరజ్ ఆ! అని అంటారు. నా వైఫ్ మిమ్మల్ని చూడాలని అనుకుంటోంది. మిమ్మల్ని తప్పకుండా ఇంటికి తీసుకురమ్మని చెప్పిందని అంటాడు. మీ వైఫా? అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది దివి. నా వైఫ్ మీకు బాగా తెలుసు దివ్యాంశ. నాకు కూడా అది నిన్ననే తెలిసింది అని అంటాడు మెహతా. కథ ఇంకా ఉంది. మరి మెహతా ఎవరు? దివికి వాళ్ళకి ఏంటి పరిచయం? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.